దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన దినములన్నీ ఆయన సజీవమైన రెక్కల చాటున మనల్ని కాచి భద్రపరిచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి సమస్త మహిమ గంత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ ప్రత్యేకమైన ఆదివారం దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు కనుక పరిశుద్ధ లేఖనములను ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం. ఆ వాక్యం యొక్క మర్మములుగా ఇక్కడి నుంచి ఆత్మీయ స్థితిలో మనము ఎదిగినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడును ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయమున అయా మీ పాదముల చెంత మేము చేరి ఉన్నాం. తండ్రి, కనుకరించండి, కరుణించండి. అయా మా మీద నీ కనికరము చూపమని అడుగుచున్నాం. నీ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం. అయ్యా, ఎందరికైతే ఈ మాటలు వినబడుచున్నావో ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్యమును ఫలింపచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. వాక్యపు యొక్క సత్యము, వాక్యపు యొక్క మర్మములను అయ్యా నువ్వు మాకు తెలియజేయుచుండగా వాటిని గ్రహింపగలిగిన హృదయములు మాకు దయచేయండి. వినగలిగిన చెవులను దయచేయండి. మా జీవితంలో అన్వయించుకుని విశ్వాసపు జీవితంలో ఆత్మీయ స్థితిలో మేము ఇంకనూ బలముగా ఉండినట్లు నీవి సహాయం చేయమని అడుగుచున్నాం. కృప దయచేయండి. ఎండ వేడుములు ప్రభు ఇవేమీ ఆటంకము లేకుండా ఆశ కొలది నీ వైపు మేము చూచినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం. నిలబడిన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి బలపరచండి, ధైర్యపరచమని అడుగుచున్నాం. నీ వాక్యముతో నీవు సంధించమని అడుగుచున్నాం. నా బూరను ప్రభా, నా కంఠస్వరమును నీ బూరగా వాడుకుని నీవే మాట్లాడండి. నీ అభిషేకమును, నీ వాక్యమును అయా మేము పొందుకున్నట్లు నీ కృప దయచేయమని నజరేయుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. అయితే ఈ దినం ఒక ప్రత్యేకమైన దినముగా ప్రపంచ దేశములన్నీ కూడా జరుపుచుండగా మనమును వాక్యపు లేఖనముల నుండి దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో ఏమై మాట్లాడని ఉన్నాడో మనం తెలుసుకుందాం. అయితే వాక్యం యొక్క అంశము అది ప్రభువుకు కావాలి ఉన్నది. అంటే దేవుడు కోరుకున్న ఒక క్రియగా మనము ఆయనకు ఇష్టపడుచున్నాం. ఎందుకు అనగా దేవుడు ఈ లోకంలో సర్వ సృష్టిని కూడా తన ప్రణాళికల చొప్పున ఆయన చేసినా సరే మనల్ని ఒక ప్రత్యేకముగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా మనము ఆయన బిడ్డలమై, ఆయన మనల్ని విలువ పెట్టుకున్న కుమారులు కుమార్తెలమై మనం ఉన్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, మనము ఆయన దృష్టిలో ప్రత్యేకంగా ఉన్నాం గనక వాక్యం కూడా సెలవిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. ఖర్జూరపు మంటలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆయన వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యొక్క ప్రత్యేకమైన భాగం కూడా ఇది మట్టల ఆదివారం, ప్లామ్ సండే అనగా యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణంలో సిలువ వేయబడడానికి ముందు యెరూషలేము పట్టణంలో ఆయన తిరగాలని ఆశపడినప్పుడు ఆయన తిరుగుటకు ఒక గాడిద పిల్లను ఆయన ఎక్కి ఉన్నాడు, దాన్ని ఎంచుకొని ఉన్నాడు. అది ఈ గాడిదను అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఎంచుకున్నాడు? ప్రపంచంలో అతి ఉత్తమమైనవి, ప్రత్యేకమైన జంతువులు ఉన్నవి. దేవుడు కూడా పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథమును
కొదమ యూదా గోత్రపు సింహముగాను పౌరం వలెను అనేక రీతిగా మనకు కనబడుచు ఉన్నాడు. అయితే వీటన్నిటిని విడిచి గాడిదనే ఎందుకు ఎన్నుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఏ రోజున అనగా యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ప్రవేశించినాడంట. ఖర్జూరపు మట్టను పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయము, ప్రజలందరూ ఆయన ఆహ్వానిస్తున్నారు. ప్రభువు పేరిట, ప్రభువు పేరిట అనగా ఈయనే రాజు, ఈయనే రక్షకుడు, దేవుని కుమారుడిగా పిలువబడిన వానికి జయము గనుక ఆయన పేరిట వచ్చుచున్న ఏ రాజు? ఇశ్రాయేలు రాజు, దేవుని పిల్లలందరికీ రాజుగా ఉన్నటువంటి వాడు వస్తున్నాడు కనుక ఆయన నామము ఏం చేయబడుతున్నది? స్తుతింపబడును గాక, ఆయన నామము ఘనపరచబడును గాక, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామముగా కొనియాడబడును గాక అని జనులు అనేకమైన కేకలు వేయచ్చు ఆయన నామమును ఘనపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం చదివిస్తున్నది, సియోని కుమారి భయపడకము, అనగా సంగమా భయపడకము, ఇదిగో నీ రాజు, నిన్ను రక్షించేవాడు, నిన్ను పరిపాలించేవాడు, ఆయన స్వరక్తములో నిన్ను కడిగి పరిశుద్ధిగా మార్చబడేవాడు, ఇదిగో గాడిద పిల్లను ఎక్కి రాబోతూ ఉన్నాడని ప్రవక్త పలికిన శుభవచనము ఆ దినాన నెరవేరబడినది. ఎందుకు సంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు గాడిద పిల్లనెక్కి ఆయన రాబోతూ ఉన్నాడు అంటే, గాడిద యొక్క 7 విశిష్టమైన అంశములు మనం చూద్దాం. మొదటిది, గాడిద దేవుడు చెప్పబడిన జంతువులన్నిటిలో అపవిత్రమైనది. గాడిద అపవిత్రమైన జంతువుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నది. ఎందుకు అనగా అది తీసుకున్న ఆహారం ఏదైనాను మరలా నమరవేయడానికి దానికి ఆవశ్యకత లేదు. ఆయనను దాన్ని ప్రత్యేకంగా పవిత్రంగా ఆయన తీర్చలేదు, కానీ అపవిత్రంగా దాన్ని తీశాడు. ఎందుకు అనగా మనుషుడు కూడా ఈ లోకమందు అదే స్వభావమును కలిగి ఉన్నాడని మనం అనుకునవచ్చు. మనకి గాడిదతో పోలికేంటి అని మనం ఆలోచించవచ్చు. ఒక సింహముతో ఆయనను, ఒక పావురముతో ఆయనను మనం పోల్చుకుంటే మాత్రము గర్వంగానో ఆనందంగానో మనం సంతోషిస్తూ ఉంటాం. ఎందుకనగా అవి జంతువులో ప్రత్యేకింపబడినవి, ఒక ప్రాముఖ్యత కలిగిన జంతువులుగా, జీవులుగా కనబడుతున్నవి. గాడిద అయితే వెట్టి చాకరీ చేస్తూ ఎక్కడో భారభరితమైన భారములు మోస్తుండేటువంటి జీవుల్లో ఒక జీవిగా కనబడుతున్నది. దాంతో పోలిక అయితే మనకు ఇష్టం ఉండదు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకసారి మనము కూడా మనం తగ్గించుకుని వాక్యపరీతిగా ఆలోచన చేస్తే, మనిషి యొక్క జీవితము ఈ లోకములో గాడిదతో పోల్చబడి ఉన్నది. ఎందుకనగా గాడిద దేవుడి దృష్టిలో, దేవుడు సృష్టించిన సృష్టి జీవుల్లో హేమదిగా కనబడుచుంది. ఇలా హేమగా కనబడిన జీవిలో పంది, అలాగే ఒంటెయు, ఇలా కొన్ని జీవులు కనబడుతున్నవి. వాటిలో ఈ గాడిద కూడా ఒకటి. అయితే ఈ గాడిద ఎందుకు ఎంత అపవిత్రంగా కనబడినను దేవుడు ఎందుకు దానిని ఎందుకుని ఉన్నాడు? ఎక్కడో కట్టబడిన గాడిదను తీసుకొచ్చి ఆయన ఎందుకు సింహాసనం వల్ల ఆయన ఆసీనుడయ్యాడు అని ఆలోచన చేసి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. హల్లెలూయా. ఏ మనుషుడును కూడా పరిశుద్ధుడు ఎవడును లేడు, ఏ భేదములు లేదు, కులమత భేద, భాష, ప్రాంతీయ ఏ భేదములు లేదు. అందరిని కూడా ఏం చేస్తున్నారంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించి ఉచితమైన కృపను, ఉచితమైన రక్షణను పొందలేకపోవచ్చున్నారు. వాని యొక్క క్రియలు, వాని యొక్క ఆలోచనలు, వాని తలంపులు ఏం చేస్తున్నాయంటే దేవుని సన్నిధి నుండి వానిని దూరము చేస్తున్నవి. ఆయనను దూరము చేసిన వాని కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చినాడని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చిన, లోకంలో తిరుగుతున్న వాని గురించి దేవుడు ఈ లోకానికి వచ్చినా సరే, వాడును కూడా దేవుడి యొక్క కృపను గ్రహించకుండా ఇంకనూ చీకట్లను సంచరిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా గాడిదను ఎన్నుకొని ఉన్నాడు. లోకము తిరుగులాడచ్చు, లోకపు క్రియల చేత తన హృదయమును నింపుకొని ఆయన సన్నిధికి దూరమైన అపవిత్రమైన ప్రతి హృదయము కలిగిన మనుషులందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన ఎన్నుకొని ఉన్నాడు. మనం ఎక్కడో దేవునికి దూరముగా ఉన్న స్థితిలో, పాపపు స్థితిలో, లోకములో మనం ఉన్నప్పుడు ఆయనను గాడిదని ఎలా అయితే ఎన్నుకొని ఉన్నాడో, మనలను కూడా కట్టబడిన మనలను, పాపము చేతను లోకము చేతను కట్టబడిన మనలను ఆయన ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదను ఎలా అయితే ఆయన ఎక్కి ఉన్నాడో, మన హృదయ సింహాసనమందు కూడా ఆయన ఆసీనుడై ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. రెండవది, గాడిద ఉండేటువంటి ఆ నివాసం అనేది చాలా అరణ్యముగా, అంటే చీకటిగాను చిరాకుగాను కనబడుతుంటుంది. ఎందుకు అటు విధముగా ఉంటుందంటే, మానవుడు కూడా లోకంలో జీవిస్తున్నాడు. గాడిద ఉండేటువంటి ప్రదేశం చూస్తే చాలా చిరాకుగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అలాగే మనుష్యుడు జీవించేటువంటి స్థితి కూడా చీకటిగాను, పాపంతో నిండిపోయి, లోకపు ఆశల చేతను, లోకపు క్రియల చేతను నిండిపోయి ఉన్నది. అందుకే దేవుడు మనలను ఎన్నుకొనినాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనము. అరణ్యముకు అలవాటు పడిన గాడిదకు. అలాగే యోబు గ్రంథము 39వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథం కీర్తనకు ముందు ఉంటుంది. యోబు గ్రంథము 39వ అధ్యాయం 5-6 వచనాలు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్టను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. హల్లెలూయా. గాడిద యొక్క ఇల్లు ఎలా ఉంటుందంట? అరణ్యముగాను, అది చీకటిగాను ఉంటుంది. అయితే దాన్ని విప్పువాడెవడు? దానికి స్వేచ్ఛనిచ్చేవాడెవడు? దానికి రక్షణ ఇచ్చేవాడెవడు? దానికి సంతోషాన్ని, దానికి కావాల్సిన ఆహారం ఇచ్చేవాడెవడు? ఎవడును కనబడలేదు. అయితే అలాగా కట్టబడిన ఈ లోకంలో కట్టబడిన మనము, చీకటి బ్రతుకుల్లో బ్రతుకుచున్న ప్రతి ఒక్క మనుషునికి కూడా తన కట్ల నుండి విడిపించి తనకు స్వేచ్ఛను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక రక్షణకర్త ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గాడిదకు ప్రత్యేకముగా ఆయన స్థానము ఇచ్చి ఉన్నాడు. మనమును కూడా ఎంతో శ్రమించినా, ఎంతో దుఃఖించినా, చీకటి బ్రతుకులో ఎంత ప్రయత్నం చేసినా, చీకటిలో చేసిన పని ఎవరికి కనబడదు. మనకిని కూడా మనం ఏం చేస్తున్నామో మనకు కూడా అర్థం కాదు. ఈ గాడిద స్థితి కూడా అదే స్థితిలో ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జంతువును తన కాపరి ఎలా అయితే రక్షించడానికి ప్రయత్నం చేస్తాడో, మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త, మనల్ని రక్షించేటువంటి ఆ నిర్మాణకర్త, మన రక్షకుడైన దేవాతి దేవుడు మనల్ని చీకటి నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మూడవది, ప్రభువు కోరుకున్న గాడిద సాధు చేయబడింది. ప్రభువు కోరుకున్న ఆ గాడిద సాధు చేయబడినది. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్సెదా వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక ఆమేన్. చాలు. ఆయన శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఒక పనిని ఆయన నియమించినాడు. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడి, అయితే ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడుతున్నది. దాన్ని మీరు విప్పి ఏం చేయాలంట? దాన్ని తోలుకుని రండి. ఎందుకు ఆయన చెప్తూ ఉన్నాడంటే, ఆయన ఎదురుగుండా ఆయన ఎవరికి పని అప్పచెప్పి ఉన్నాడు? తన శిష్యులకు, అనగా సేవకులుగా పిలువబడుచు ఆయన పిలుపు ద్వారా ఎన్నుకొనబడిన ఆయన సేవకులకు దేవుడు అప్పచెప్పిన పని ఏంటంటే,
కట్టెల చేత కట్టబడిన అనేకమైన ఆత్మలు ఈ లోకంలో ఉన్నవి. వాటన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే నా వాక్యపు చేతను, నా సువార్త చేతను, నా జనన మరణ పునరుద్ధానముల యొక్క శుభవార్త చేతను అనేకులను మీరు విప్పి నా నామమందు వారిని విడిపించి తోలుకుని రావాలి. ఎక్కడికి? సంఘములోనికి మీరు వాటిని తోలుకుని రావాలి. ఎప్పుడైతే మీరు వాటిని తోలుకుని వస్తారో వాటికి ఏం కలుగుతుందంట? స్వేచ్ఛ కలుగుతుంది, రక్షణ వస్తుంది. అయితే ఆ గాడిద స్వభావం ఎలా ఉంటుందంటే, యోబు గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం. మరి దాని స్వభావం కూడా చూడాలి కదా. అది రమ్మంటే వచ్చేస్తుందా? మన లాక్కెళ్ళిపోతూ ఉంటే అది మన వెనకాల ఏమైనా వస్తుందా అంటే చూద్దాం. యోబు గ్రంథము 39వ అధ్యాయం 7వ వచనంలో, లోహ కోలాహలములను అది తిరస్కరించును, తోలు వాని కేకలను అది వినదు. ఏం చెప్తున్నాడంట? పట్టణంలో కోలాహలముగా ఉన్నా, ఆనందముగా ఉన్నా అది దానికి ఇష్టం ఉండదు. అయితే దాన్ని నడిపించేవాడైన, దాని తోలువాడైన కేకలు వేసి ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలని నిర్దేశించిన వాని మాటలు కూడా వినదు. అంటే దీని స్వభావము మొండి స్వభావము. అది అంత త్వరగా లోబడే స్వభావము గాడిదకైతే లేదు. అయితే ప్రతి మనుషులను కూడా తన హృదయం ఎలా ఉన్నాడంటే మృదువుగాను ప్రేమగాను దేవునికి సువార్తను చెప్పుతూ ఉంటే దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నేనే వెలుగై ఉన్నాను, నేనే రక్షణ అయి ఉన్నానని తనకు తాను ఆయన ప్రత్యక్షపరచుకున్నా సరే ఈ లోకము, ఈ ప్రజలు ఆయనను గ్రహించలేకపోయి ఉన్నారు. అనేకులు చూచి ఉన్నారు, అనేకులు విని ఉన్నారు, ఆయనను గ్రహించిన వారు మాత్రము కొందరే అని లేఖనం సెలవిస్తుంది. అయితే వీరందరి కొరకు కూడా ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన మనం మారతామేమో, ఆ మొండి హృదయము మార్చబడుతుందేమో, ఆ కఠినమైన హృదయము ఏదైనా ఒక సందర్భం బట్టో ఒక స్థితిని బట్టో మార్చబడుతుందేమో అని. అంత మొండి హృదయమైనా సరే గాడిద పిల్లకి ఏమైనా గాయమైతే దానికి చలించిపోతుంది. అదే హృదయము ఏదైనా ప్రమాదము జరిగితే అది మార్చబడుతుందేమో అని తనకు తానుగా ఈ లోకానికి వచ్చి సిలువ వేయించుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మొండి బారిపోయిన హృదయము మార్చబడాలని, ప్రతి కఠినమైన హృదయము మార్చబడాలని, ప్రతి కఠినమైన జీవితం అన్నీ కూడా సాధు చేయబడాలి. ఆయన వాక్యము చేత దుగ్గుతున్నారని, ఆయన వాక్యం అనే విత్తనములు ప్రకటింపబడుచు విత్తపడుచు ఆ మొక్కలతో నిరంతర ప్రతిఫలము ప్రతి ఒక్కరు అనుభవించాలని, ఆ పంట ఆయన రెండవ రాకడకు వచ్చేసరికి సమృద్ధికరమైన పంట ఆయన చూడాలనే ఆశతో తన రక్తంలో ఆయన ఈ లోకంలో ప్రజలందరి కొరకు ఆయన కార్చినాడు. అందుకే మొండిగా ఉన్న గాడిదను ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఆయన ఎన్నుకొని దాని మీద ఆయన కూర్చున్న వెంటనే అది నడవసాగింది, మొండి చేయలేదు. అలాగే మన హృదయంలో కూడా ఆయనకి స్థానం ఇస్తే ఎంత కఠినమైన మొండి హృదయమైనా సరే, ఎంత దారుణమైన హృదయమైనా సరే ఒకసారి దేవునికి స్థానం ఇస్తే ఆటోమేటిక్గా దాని అంతటి అదే అభివృద్ధి చెందడం, మార్పు చెందడం, ఆశీర్వదించబడడం, ప్రతి క్రియ కూడా దేవుని నామమున మనకు జరుగుతూనే ఉంటుంది. కనుక ఎలాంటి స్వభావమైనా సరే ఆయన మార్చగలడు. నరహంతకుడైన బరబ్బను మార్చలేదా? కఠినమైన దొంగలటువంటి ఆ ఇస్కరియోతు అబద్ధమాడినను, నాణెములు తీసుకున్నాను, చివరికి చనిపోయేటప్పుడు తన తప్పు తాను తెలుసుకొని అతడును ప్రార్థన చేసినాడు. దేవుని చేత దేవుడితో పాటు సిలువబడిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మార్చబడలేదా? దొంగలు మార్చబడి ఉన్నారు, నరహంతకులు మార్చబడి ఉన్నారు, అబద్ధములు ఆడిన వారు మార్చబడి ఉన్నారు, వ్యభిచారం చేయబడిన వారు మార్చబడి ఉన్నారు. అది దేవుని మాట ద్వారా మాత్రమే, ఆయన స్వభావం ద్వారా మాత్రమే, ఆయన క్రియ ద్వారా మాత్రమే సమస్తమును కూడా మార్చబడినది. మరి మన హృదయము మాత్రం అది మార్చబడాలి అంటే మనము ఆయనకు స్థానం ఇవ్వాలి. తర్వాత 4వది, గాడిద మేసేది పర్వతముల మీద గడ్డి మేస్తుంది. యోబు గ్రంథం ఇది 39వ అధ్యాయం 8వ వచనంలో, పర్వతముల పత్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెతుక్కును. ఈ పర్వతముల మీద మాత్రమే గాడిదంట దాని మేతకు వెతుక్కుంటుంటుంది. అయితే
పచ్చిక బయలులోను గడ్డి ఎక్కువగా ఉన్న స్థితిలో అది ఎక్కడను కూడా సమృద్ధికరమైన ఉన్నటువంటి స్థితిలో అది దాని ఆహారంను వెతకదు. మనుషుడిని కూడా పచ్చిక బయలుతో సమృద్ధిగా ఉన్నటువంటి దేవుని సన్నిధి కాదని, పర్వతములు ఎలా ఉంటాయి, కొండలు ఎలా ఉంటాయి, రాళ్ళతోనూ రప్పలతోనూ ఏదో అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గడ్డితో మేస్తూ ఉంటుంది. మనుషుడు కూడా సమృద్ధికరమైన దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి రాళ్ళతోనూ రప్పలతో అంటే సమస్యలతోనూ ఇబ్బందులతోనూ ఆయాసకరమైనటువంటి లోకంలో వెతుకులాడచ్చు తన ప్రయాసం అంతటిని కూడా లోకంలోనే మనుషుడు పెట్టుచు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఈ సన్నిధిలో తన బిడ్డలను, తన ప్రజలను, ఇశ్రాయేలు జనాంగమును, లేకపోతే ఆయన నామమందు ప్రార్థించి రక్షణ పొందాలని ఆశ కలిగిన ప్రతి హృదయమును ఆయన సన్నిధిలో నిలబెట్టాలని ఆయన ఆశ కొలది ఈ సమృద్ధికరమైన ఆయన పచ్చిక బయలును ప్రతి ఒక్కరికి ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ మనుషుడు చేస్తున్న ప్రతి పని కూడా దేవుని సన్నిధిలో వెతుకులాడట మానవేసి, అది మన ప్రయత్నమైనా, ఉద్యోగమైనా, లేకపోతే మన జ్ఞానమైన, వ్యాపారమైన, ఏ స్థితి అయినా సరే, ఏ పని అయినా సరే ఆయన సన్నిధిలో మనం వెతుకులాడట మానవేసి ఎక్కడ వెతుకులాడుతున్నాడు? లోకంలో వెతుకులాడుతున్నాడు. లోకంలో ఎంత ప్రయత్నించినా సరే అది చీకటిగానే కనబడుతుంది తప్ప ఎక్కడను వెలుగు కనబడదు. ఒకసారి మనం ఆయన సన్నిధికి వచ్చి మోకరిది ఆయనతో పాటు మనం వెతుకులాడటం మొదలు పెడితే, అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి అది నీకు తీయబడును. నువ్వు ఆయన సన్నిధిలో వెతకడం ప్రారంభిస్తే నువ్వు ఎక్కడ నీకు కావాలో అక్కడ ఆయన నీకు దయచేస్తాడు. ఆయన సన్నిధిలో అడగడం మనం మొదలు పెడితే ఎక్కడ సమాధానం ఎక్కడి నుండి రావాలో మనకి దేవుడిస్తాడు. మనం వెతకడమే ఆలస్యమైన సన్నిధిలో సమాధానం ఇవ్వడానికి ఆయన సంసిద్ధమై ఉన్నాడు. ఐదవది, గాడిద కట్టబడిన స్థితిలోనే ఉంటుంది. గాడిద దాన్ని ఎక్కడైతే మనం కడతామో అది అక్కడనే ఉంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనము. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. ఈ శిష్యులు అయితే గాడిదను కట్టిన తాళ్ళ నుండి విడిపించినారు. అయితే దేవుడు మనతో మాట్లాడుచున్న కట్లు ఏమిటనగా, మనం పాపము అనబడిన కట్లు, రోగము వ్యాధి బాధలు అనబడిన కట్లు, సమస్యలు అనబడిన కట్టలు, దోషములు అనబడిన కట్టలు, శోధములు అనబడిన కట్టలు, లేదా మరణపు ముళ్ళు అనబడిన కట్లు, ఇలాంటి కట్టల నుండి విడిపింపబడడానికి దేవుడు తన సేవకుని ద్వారా మనతో అనునిత్యము తన వాక్యాన్ని మాట్లాడుతూ ఆయన వాక్యాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మని ప్రేరేపణతో. అయితే ఈ గాడిద ఎవరి చేత అయితే విప్పబడినదో వారికి లోబడింది కాబట్టి ఆయన వారి వెంట వెళ్ళి రక్షకుడును, రాజాదిరాజును, సర్వసృష్టికర్త అయినటువంటి దేవునికి సింహాసనంగా మార్చబడినది. ఎవరైతే దేవుని యొక్క సువార్తను తన సేవకుని ద్వారా అంగీకరిస్తారో, తన సంఘంలో వారు ఒప్పుకుంటారో, ఎవరైతే తన సేవకుని యొక్క బోధను వాక్యముతో పోల్చి నిజమైన బోధకు లోబడతారో వానను కూడా దేవుని వెంబడించినప్పుడు వాని స్థితి పరలోక రాజమందు ఆ గొర్రెపిల్ల ఎదుట ఆ మహావిందులో మనమును కూడా సింహాసనసీనుడైన దేవునితో మనమును కూడా ఆసీనులై ఉంటాం. అయితే ఈ కట్లన్నీ మన నుండి విడిపింపబడాలి అంటే మనము ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఆ గాడిద ఎవరి చేత అయితే కట్టి విడిపింపబడినో వానికి లోబడినది. ఎవరైతే దాన్ని పిలిపించడానికి పంపి ఉన్నాడో వానికి లోబడినది. ఎవరైతే దాన్ని మీద కూర్చోవడానికి ఇష్టపడి ఉన్నాడో ఆ రక్షకుని మాటకు లోబడినది. మనమును కూడా ఆయన మాటకు లోబడినప్పుడు, మనమును కూడా పరిశుద్ధాత్మకు మనం లోబడినప్పుడు, మన విశ్వాసపు జీవితంలో అనేకమైన హెచ్చరికలు మనకు వచ్చినప్పుడు, హెచ్చరికకు మనం లోబడినప్పుడు
మన స్థితి. గాడిద చూడడానికి అసహ్యంగా ఉండవచ్చు, వెలివేయబడిన జంతువుగా కనబడవచ్చు, అది భారము మోయడానికి మాత్రమే దాన్ని ఎన్నుకొనవచ్చు, పని భారము చేయడానికి మాత్రమే అది చేయవచ్చు. అయితే ఒకడు దాన్ని ఎన్నుకొని ఉన్నాడు, దాని స్థితి మార్చబడింది. ఒకరు దాన్ని విడిపించినాడు, దానికి స్వేచ్ఛ వచ్చింది. ఒకరు దాన్ని ఎన్నుకొని ఉన్నారు, పరిశుద్ధ లేఖనములు దాని పేరు వ్రాయబడినది. మనల్ని కూడా అదే దేవుడు గాడిదను పిలిచిన వాడే మనల్ని పిలుస్తున్నాడు. గాడిదను విడిపించిన వాడే మనల్ని కూడా మన ముందు నుండి, మన ఇక్కట్ల నుండి, మన వ్యాధి బాధల నుండి, శోధన నుండి మనకి మనకి స్వేచ్ఛనిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, విడుదలను ఇస్తున్నాడు. అయితే మనం ఆయనకు లోబడుచున్నామా? ఆయన క్రియను మనం గ్రహిస్తున్నామా? ఆ గాడిద ఆయనకు స్థానం ఇచ్చినట్లు మన హృదయంలో ఆయనకు స్థానం ఇస్తున్నామా? మన స్థితి మార్చబడాలి అంటే మనము ఆయనకి స్థానం ఇచ్చేవారికి ఉండాలి. ఆరవది, ఆ గాడిద 2 ద్వారముల యొద్ద కట్టబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో మనుషులు ఆ 2 ద్వారముల మధ్య వస్తూ ఉండగా ఆ గాడిదను విడిపించినట్లు కనబడుతున్నది. అయితే ఈ మనుషులు 2 మార్గముల హృదయమును కలిగి ఉంటే చేస్తే లోకంలో ఉంటున్నారు, లేదా మరలా ఆరాధన అంటున్నారు. అంటే వేడిగానైనా ఉంటున్నారు, చల్లగానైనా ఉంటూ 2 విధములుగా ఉంటూ నులువెచ్చిన స్థితిలో వారి భక్తి జీవితంలో కోల్పోతూ ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఎలా ఉండాలి? ఉంటే వేడిగా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, కానీ నులువెచ్చిన స్థితిలో నీవు ఉండవద్దు. ఉంటే లోకములో ఉండు, పాపంలో ఉండు, లేదా భయభక్తులతో నా సన్నిధిలో ఉండని అని మాట్లాడుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారము నీవు ఉంటే ఎలా ఉండాలి? వేడిగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. అంతేగాని ఉంటే నేను లోకంలోనూ ఎంజాయ్ చేస్తాను, అదే మాదిరిగా దేవుని సన్నిధికి వచ్చి నేను ఆరాధన చేస్తాను, వాక్యం వింటాను, మోకరించి ప్రార్థనలు చేస్తానంటే నీకు రక్షణ అనేది రాదు. అది నులువెచ్చిన స్థితిలో నీ జీవితంలో నీవు పాడు చేసుకుంటున్నావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో చాలా క్లియర్గా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ఆ గాడిద 2 ద్వారాల మధ్య కట్టబడినట్టు మనం ఉండకుండా, మనం ఏదైతే దేవుడు మనకు ప్రకటిస్తున్నాడో అగ్ని చేతను, వాక్యం అనబడిన అగ్ని చేతను మనం కాల్చబడి పొటములో వేయబడిన బంగారము వల్లే అనేకమైన శోధనల చేతను, అనేకమైన శిక్షల చేతను, అనేకమైన ఇబ్బందుల చేతను మనం మెరుగుపెట్టబడి సువర్ణము వలె మనం మార్చబడినప్పుడు, మన విశ్వాసము దేవుడు పరీక్ష పెట్టినప్పుడు మనము గాలికి చెదరగొట్టుపోయే పొట్టు వలె, బూడిద వలె కాకుండా మనము స్వచ్ఛమైన బంగారం వలె ఆయన సన్నిధి మనం నిలిచేవారికి ఉంటాం. అంతేగాని అవిశ్వాసముతోనో అబద్ధములతోనో మనం ఈ లోకపు క్రియల చేత మన భక్తి జీవితం మనం పోగొట్టుకున్నప్పుడు, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, దేవుడే మనం పరీక్షించినా, ఆ 7 తెగులు మనకు వచ్చిన ఆ భయంకరమైన శ్రమల దినములో మనం ప్రవేశించిన చిన్న సమస్యకి మన విశ్వాసం మనం కోల్పోయినప్పుడు మహా ఆరని అగ్నిగుండంలోనికి పడిపోయే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి మన అవిశ్వాసం మనం తీసివేసుకుని విశ్వాసములో నిజాయితీగా నీతి నియమములతో పరిశుద్ధముగా ఆయన హెచ్చరికలు లోబడుచు దేవుని వాక్యం చేత కట్టబడిన పరిశుద్ధమైన పునాది వలె మనం ఉండాలి. 7వది, చివరిగా, ప్రతి తొలిచూలు పిల్ల దేవునికి సమర్పించాలి. అయితే ఈ గాడిద పవిత్రమైనది కాదు, ఈ గాడిద అపవిత్రమైనది. అయితే మరి దీనికి బదులుగా ఏం చేయబడినది అంటే ప్రతి జంతువుల తొలిచూలు బిడ్డకు కూడా దేవునికి సమర్పించాలి. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారము. అయితే బైబిల్ నియమం, దేవుడిచ్చిన నియమం ఇది. అయితే ఈ గాడిద పిల్ల అపవిత్రమైనది, బలిదానములకు అర్పింపబడడానికి ఎన్నుకొనదగినది కాదు. అయితే ఈ గాడిద పిల్లకు ప్రతిగా 1000 రూపాయలు ఇచ్చి గొర్రె పిల్లను అర్పించుట అనే నియమమును అక్కడ కలిగి ఉన్నారు. అయితే ఒక గొర్రె పిల్ల దేవునికి అర్పించబడుట ద్వారా ఒక గాడిద పిల్ల అనబడేది రక్షింపబడి ఉన్నది. అర్థమవుతుందండి? ఆలోచన చేయండి. ఒక గాడిద పిల్ల ప్రతి తొలిచూలు దేవునికి అర్పింపబడాలి. అయితే ఈ గాడిద అపవిత్రమైనది,
దేవునికి బలిగా అర్పింపబడడానికి అవకాశం లేదు. అయితే బలి అర్పింపబడవలసినది మాత్రం ఖచ్చితంగా అర్పింపబడాలి. అయితే గాడిద పిల్లకు బదులుగా గొర్రె పిల్ల అర్పింపబడి ఉన్నది. అదే విధముగా దేవుని క్రియల చేత హేమగా బలిదానము ఆయనను దేవుడు అంటున్నాడు కదా, వీళ్ళ బలులు, వీళ్ళ అర్పణలు, వీని క్రియలు, వీని ఆలోచనలు నా సన్నిధికి వెక్కసమై ఉన్నవి. వారి ఆలోచనలు నాకు విరుద్ధముగా ఉన్నవి, వారి క్రియలు నాకు విరుద్ధముగా ఉన్నవి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనుషులమైన మనందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనమందరము గాడిద పిలవలే ఉంటే మన కొరకు మనము మన హృదయం దేవునికి అర్పించడానికి అంత పరిశుద్ధముగా ఏమీ లేదు. అయితే మన కొరకు మన బదులుగా ఆయన కుమారుడే ఈ లోకానికి వచ్చి బలిదానముగా ఆయన అర్పింపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఒక గొర్రె పిల్ల అర్పింపబడినప్పుడు ఒక గాడిద పిల్ల రక్షింపబడినది. మనందరి కొరకు పరిశుద్ధమైన ఆ వధువు గొర్రె పిల్ల అర్పింపబడినప్పుడు మనమందరం కూడా మరణము పొందకుండా, చనిపోకుండా, చావు మనకి రాకుండా మనమందరము రక్షింపబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద స్వభావం ఎలా అయితే ఉన్నదో మనుషుని స్వభావం కూడా అదే విధముగా ఉన్నది. గాడిద ఎలా అయితే అపవిత్రముగా ఉన్నదో మనుషుని హృదయం కూడా అలాగే అపవిత్రమై ఉన్నది. అయితే ఈ గాడిదను రక్షించడానికి, ఈ అపవిత్రతలో నుండి పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి బలిదానముగా నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు ఆయన తన ప్రాణమునే అర్పించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము మన అపవిత్రతను విడిచిపెట్టి, మనకు లోకపు ఆశలను విడిచిపెట్టి, లోకపు క్రియలను విడిచిపెట్టి దేవుడు ఎన్నుకున్న గాడిద వలె, దేవుడు ఏర్పాటు చేసిన గాడిద వలె, దేవుడు స్వేచ్ఛ ఇచ్చిన గాడిద వలె మనం మార్చబడినప్పుడు నిజముగా మన స్థితి ఎంతగానో రెట్టింపు అవుతుంది, అధికమవుతుంది, ప్రత్యేకింపబడుతుంది. మనమును కూడా నేటి నుండి ఎలా పిలువబడతామంటే దేవుడు నా హృదయ సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడని గొప్పగా చెప్పుకునే భాగ్యం ఉంటుంది. అదే గాడిదకు నోరుంటే ఇప్పటి వరకు మనుషులు నన్ను హేమగా చూచినారు, నన్ను ఎగతాళి చేసి ఉన్నారు, భారభరితంలో అనేకమైన బరువులు నా మీద పెట్టి ఉన్నారు, కానీ ఎప్పుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇవ్వలేదు. కానీ ఇదిగో రక్షకుడు, సృష్టికర్త, పరిశుద్ధుడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఈ గొప్ప దేవుడు నా మీద సింహాసనసీనుడై ఉన్నాడని గొప్ప సాక్ష్యం ఇచ్చినేమో. అదే సాక్ష్యం మనము కూడా గొప్పగా ఇవ్వాలనుకుంటే, అదే సాక్ష్యం ఇస్తూ మనము దేవుడి నామాన్ని గణపరచాలి అంటే ఆయన నామానికి మనము లోబడాలి, ఆయన పిలుపుకు మనము లోబడాలి. తల వంచి శిరస్సు వంచి ఆయనకు మనము లోబడినప్పుడు మన శిరస్సును ఎత్తేవాడిగా ఆయన ఉన్నాడు. కనుక సంఘమునకు శిరస్సు ఆయన, మన విశ్వాసమునకు శిరస్సు ఆయన ఉన్నాడు. కనుక ఆయనను మనము గణపరిచినప్పుడు, ఆ శిరస్సునకు మనం లోబడినప్పుడు దేవుడు మనని ప్రత్యేకమైన స్థానంలో ఆయన నిలబెట్టిన ఉన్నాడు. కనుక ఆయనకి లోబడదాం, ఆయన ఇచ్చిన కాడిని మోయడానికి ఇష్టపడదాం. ఆయన ఇచ్చే భారము చాలా సులువైనది, మోయదగినది. ఇష్టపడి ఆయన కాడిని మోద్దాం. ఆయన పరలోక రాజ్యంలో మనని చేర్చడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ కొద్ది మాటలు ఆయన మనకు దీవించి భద్రము చేసి ఆయన రాకడకు మనల్ని సిద్ధము చేయను కనుక ఆమేన్. ప్రార్థన ముగించుకుందాం. విత్తబడిన ప్రతి ఒక్క మాటని, ప్రకటింపబడిన ప్రతి ఒక్క వాక్యము మన వెనుకలో ఆయన విస్తారముగా ఫలించి నిరంతర ప్రతిఫలం మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, నీవు ఈ దినాన మాతో మాట్లాడిన విధానములకి స్తోత్రాలు. ప్రభువా, మేము కట్టబడిన గాడిద వలె మేము ఉన్నామేమో అయ్యా, మొండి హృదయము కలిగిన గాడిద వలె మేము ఉన్నామేమో. ఏ మనుషుడు అయితే ఆ గాడిద స్వభావం కలిగి ఉన్నారో వాటిని స్వేచ్ఛను ఇవ్వడానికి అయ్యా నీ కృపను చూపించిన వాడా స్తోత్రములు. మా కొరకై ఈ లోకానికి వచ్చి అయ్యా మా పాపపు అనబడిన కట్ల నుండి, దోషములు అనబడిన కట్ల నుండి, అపవాది యొక్క శోధనలు అనబడిన కట్ల నుండి, రోగములు, వ్యాధి బాధలు అనబడిన కట్ల నుండి, ఆర్థిక శారీరక ఇబ్బందులు అనబడిన కట్ల నుండి విడుదలను ఇవ్వడానికి
అయ్యా నీవు చూపిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకం మమ్మల్ని వెలివేయవచ్చు, లోకం మమ్మల్ని కట్టివేయవచ్చు అయ్యా, లోకము మా మీద అనేకమైన భారములు పెట్టవచ్చు, కానీ వాటన్నిటి నుండి విడుదల చేసి తండ్రి మాకు స్వేచ్ఛనివ్వడానికి, సమాధానం ఇవ్వడానికి ప్రభువా నువ్వు వచ్చిన విధానానికి స్తోత్రములు. అయ్యా నీవు మాట్లాడుచున్నావు కదా, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ప్రభువా నీవిస్తున్న విశ్రాంతికి స్తోత్రములు, నీవిస్తున్న రక్షణకి స్తోత్రములు ప్రభువా. అయ్యా మేము నీ మాటకు లోబడి గాడిదవలే ఉండినట్లు, అయ్యా నిన్ను గైకుని గాడిదవలే మేము ఉండినట్లు, అయ్యా నా హృదయ సింహాసనమందు నీకు స్థానం ఇచ్చేవాడిగా మేము ఉండున్నట్లు నీ కృప దయచేయండి ప్రభా. మరి ఒకసారి విత్తబడిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ జ్ఞప్తికి తెచ్చుకోండి ప్రభా. ఇంకా నువ్వు రక్షణ బలముగా మేము ఉండినట్లు సహాయం చేయండి. వాక్యం వింటూ విక్రి చేసి మేము చేయకుండా ప్రభా, అయ్యా నీ నామముకే మేము, అయ్యా నీ నామమును తండ్రి స్తుతించేవారుగా మేము ఉండినట్లు ప్రభా, మీరు అక్కడికే సిద్ధపాటు కలిగిన వారి వల్ల మేము ఉండినట్లు ప్రభా. అయ్యా సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో, విశ్వాసపు జీవితం మేము పడిపోకుండా ప్రభా, నిన్ను హెచ్చించే వారిగా నాన్న, మేము రక్షింపబడిన వారిగా ప్రభా, జీవ గ్రంథంలో మా పేరు లిఖింపబడిన వారిగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. ఎందరైతే ఈ వాక్యములు విని ఉన్నారు ప్రభా తండ్రి, ఎందరైతే ఇతరులతో పంచుకుంటూ ఉన్నారు ప్రభా, ఎందరైతే నీ వాక్యములను ధ్యానిస్తూ ఉన్నారు నాన్న, ప్రతి ఒక్కరికి నీ రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభా, రక్షణ ఇవ్వండి ప్రభా, సహాయం చేయండి, కృప దయచేయమని అడిగిస్తున్నాం. అయ్యా ప్రపంచ స్థితిగతులు చూడగా ప్రభా, అయ్యో నీ రాకడ సమీపమై ఉన్నదని మేము గ్రహిస్తున్నాం ప్రభా తండ్రి. అనేకులు దీన్ని గ్రహించినట్లు, అనేకులు నీ వైపు తిరిగి నీ రక్షణలో తండ్రి పాలు పంపులు తెచ్చుకునే భాగ్యము దయచేయమని అడిగించినాం. ప్రపంచ స్థితిగతులు మార్గమునిపై ప్రభా మేము మార్చబడి నీలో అనేకులు నడిపించి వారికి ఉన్నట్టు సహాయం చేయండి. నీలో స్థాపింపబడి పూర్తిగా సంపూర్ణమైన మార్పు కలిగిన వారు మేము ఉండేట్టు సహాయం చేయండి. అయ్యా నీకు స్తోత్రాలు నాన్న. విత్తబడిన వాక్యం బట్టి నీకు వందనాలు, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, సహాయం చేయండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రతి హృదయము మార్చబడినట్టు, ప్రతి హృదయము నీలో అంటుకాటబడినట్టు నీవు సహాయం చేయమని అడిగించినాం. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేమందరం కలిసి మరి ఒకసారి నీ సన్నిధి కూడి నిన్ను ఆరాధించి నీ యందు సంతోషించే భాగ్యం మాకు దయచేయమని అడిగించినాం. ఈ పరిచయం విస్తరింపచేయండి, అనేకులు నీ సన్నిధికి నడిపించమని అడిగించినాం. మేమందరము అనేకమైన సాధనములకు వాడబడినట్లు, అనేకులు నడిపించే వారికి మేము ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. ఎందరైతే ప్రార్థన ఏకీపిస్తున్నారో వారి పనుల్లో, ఉద్యోగాలు, వ్యాపారాలు తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలు, చదువులో, ప్రతి రంగంలో, ప్రతి స్థితిలో ప్రభువా వారి ప్రయత్నంలో సఫలము చేయండి తండ్రి. బలహీనమైన వారిని ప్రభువా తండ్రి బలపరచండి ప్రభా, వ్యాధి బాధల చేత పీడింపబడుచున్న వారిని స్వస్థత దాయిచ్చండి, శోధంతో ఉన్న వారిని విడుదల దాయిచ్చండి, ఆర్థిక శారీరక ఇబ్బందుల చేత ఇబ్బంది పడుచున్న వారికి విడుదల చేయమని అడుగుచున్నాం. స్వతంత్రములు దాయిచ్చండి, నీ కృపను దాయిచ్చండి, సేవకులను బలపరచండి, నీ పరిచయం నిమిత్తం దూర ప్రాంతంలో గురించిగా నీ క్షేమాభివృద్ధి దాయిచ్చండి. యవనలుగా మేము ఉండగా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, నీవు ఇచ్చి బహుమానం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని అడిగినాం. సహాయం చేయండి. నీ పిలుపును, నీ అభిషేకం మాకు దయచేయండి. మెండుగా నూరంతలుగా నీవే మమ్మల్ని వాడుకున్నామని అడిగినాం. సమస్తమును నీ కృప మా మీద ఉంచి 30 60 100 నీ కృప మా మీద ఉంచమని ఆశీర్వదించమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి కృప, కాపుదల, రక్షణ ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, మనకు, మన సంఘ పరిచయకు, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప ఎల్లప్పుడూ తోడేండి నడిపించిన గాక. ఆమేన్.